ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు వివాదం నడుస్తుంటే, రెండో వైపున ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అదొక వైపున ప్రాబ్లమ్స్ నడుస్తుంటే, రెండో వైపున పదోన్నతులు అంటే జాబ్స్ ప్రమోషన్స్ కి సంబంధించి ప్రభుత్వ వ్యవహారం మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణి హైకోర్టు మరోసారి ప్రకటించింది. నిర్ణయం తీసుకునేందుకు ఇంకెంత కాలం కావాలని అసహనం వ్యక్తం. చాలా కాలంగా మేము ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్నామని గుర్తు చేసి కమిటీల పేరుతో కాలయాపన తగదని ముట్టికాయలేసి పదోన్నతులు తమకు అన్యాయం జరిగిందని పలువురు ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం, వీటి మీద విచారణ చేసిన అప్పటి హైకోర్టు ధర్మాసనం ప్రతి ఉద్యోగి ప్రమోషన్ ని సమీక్షించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వ్ కేటగిరీ ఉద్యోగులు నిర్దేశిత పరిమితికి మించి పదోన్నతులు పొందకపోతే రిజర్వేషన్ పరిధిలోకి రాని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు 2018లో తీర్పిచ్చి, అంటే రిజర్వేషన్ వాళ్ళకి కనుక ప్రమోషన్ కేటగిరీలో లేకపోతే ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని అపాయింట్ చేసుకోండి. ది సెక్రటేరియట్ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరికొందరు హైకోర్టులో వేర్వేరు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తే వ్యాజ్యం మీద ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందరావు ధర్మాసనం ప్రభుత్వ తీరు మీద అసహనం వ్యక్తం చేయడం, ఆసక్తం మీద ముందు హాజరై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అయితే ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సందర్భంలో అటు విజయానంద్ ఇటు పక్కన ఎంఎం నాయక్ స్వయంగా కోర్టు ముందు అయితే హాజరయ్యారు, కానీ ఏ స్పష్టత లేదు. ఆ మీద పదోన్నతుల మీద మంత్రివర్గ ఉపసంఘం వేశారట, వాళ్ళు ఈ వ్యవహారం తెలుస్తారు తప్పించి మేము కాదంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు. దమ్మాలపాటి శ్రీనివాస్ వీళ్ళ తరఫున వాదించారు. ఇంకెన్నేళ్లు పడుతుంది మీకు అంటూ ఫైనల్ గా తేల్చి చెప్పండి అని జనవరి 20 వాయిదా. అంటే తప్పేమో ప్రభుత్వాన్ని, బాధ ఏమో వాళ్ళదే.